నమస్తే. నిన్న కొంచెం మిస్ అయిపోయింది. ముఖ్యంగా నిన్న కేటీఆర్ గురించి మాట్లాడదాం అనుకున్నా. నిన్న ఆయన ఒక ర్యాలీగా వస్తూ ఉన్నాడు. ఏసీబీ విచారణ ఎదుర్కొని ర్యాలీగా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే సీఎం అని చెప్పేసి చాలామంది, ఆయన ముందట కొంతమంది, వెనక కొంతమంది సీఎం అని చెప్పేసి నినాదాలు బాగానే వినబడతా ఉన్నాయి. సో నిజంగా ముసలోడిని మూలకు నెట్టినట్టున్నది. కవితమ్మను కథం చేసిండు, హరీష్ను ఆగం చేసిండు. ఈ అంతా కూడా ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్ తోటి కేటీఆర్ ఆడించినటువంటి ఒక డ్రామా. నిన్న ప్రెస్ మీట్ పెడతా ఉంటే ప్రెస్ మీట్లో సీఎం అని, అలాగే ర్యాలీలో కూడా సీఎం అని చెప్పేసి నినాదాలు వస్తూ ఉన్నాయి. మనం ఎక్కడో తేడా కొడతా ఉన్నట్టే కనబడతా ఉన్నది. ఇక కొంత ఆంబోతుకు ఎక్కువ, అలాగే అడవి దున్న కంటే కొంచెం తక్కువ అనుకుంటా. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒరిని మాది నోరో మోరే తెలియదురా నాయన, ఒకటే వరుడు, నువ్వు ఎంత వరినా అంతే ఉంటావు. పాడి కౌశిక్ రెడ్డి నీది అయిపోయింది, నీ కథ. ఈ ఒక్కసారి గెలుచుకుని నువ్వు ఎక్కువ అయిపోయింది. కానీ నీ యొక్క ఆడవిడి మామూలు ఆడవిడి కాదు. ఈయన ఒక ఏది వరల్డ్ కప్ ఒకరు సాధించుకొచ్చినట్టు, ఒలింపిక్స్లో ఇంకోడేదో గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చినట్టుగా వీళ్ళ వ్యవహారం కాదు, వీళ్ళ కథ కాదు. చేసిందే దొంగతనం నాయన అంటే ఈ ఏతుల రావుడు, తుపాకి రావుడు, ఈ కోతల రావుడు ఇక ప్రెస్ ముంగడికి వచ్చి ఇక ఊగదంపుడు ముచ్చట్లు కాకపోతే ఊగదంపు ముచ్చట్లు. ఈయన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఏసీబీ అధికారులు నీళ్ళు నవిలినట. ఒరే అమ్మ ఇది ఎక్కడిదిరా నాయన, మరి ఈయన ఏసీబీ అధికారా లేకపోతుంటే ఈయన ఈడీ అధికారా? వాళ్ళు క్వశ్చన్లు అడిగేదానికి రమ్మని చెప్పిండ్లా నిన్ను, లేకపోతే నువ్వే క్వశ్చన్ చేస్తురా నన్ను అని చెప్పేసి ఏసీబీ ఆఫీస్కి నిన్ను పిలిచిందా? మొత్తం బయటకు వచ్చిన తర్వాత మొత్తం నాదే అంతా అవాంతా నడిచింది. నేను క్వశ్చన్లు వేస్తేనే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కొన్ని ప్రశ్నలు అవసరమైనట్టయితుంటే ఈ ప్రశ్నలు అడుగులు అని చెప్పేసి నేనే రాసిస్తే అవే నన్ను అడిగిళ్ళు. 4 క్వశ్చన్లు 40 సార్లు అడిగిళ్ళు అని చెప్పేసి ఉత్తముచ్చట్లు ఇవంతా కూడా ఉత్తముచ్చట్లు ఇవన్నీ బయటకు వచ్చి ఏతుల ముచ్చట్లు అంటారు దీన్ని. ఈ అహంకారం కొంచెం తగ్గించుకో కేటీఆర్. సో నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు అనేది కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం, దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం సాధ్యమైనంత వరకు. ముఖ్యంగా ఈ నోరు పెద్దగా చేసుకున్న గీనే పాడి కౌశిక్ రెడ్డి ఇంతకుముందు అన్నటువంటిది అడవి దున్నకు కొంచెం తక్కువ, ఆంబోతుకు ఎక్కువ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పిన చూసినావా, సేమ్ అదే విధంగా ఉంటుంది కథ అంతా. కేటీఆర్ భజన చేయాలంటే ఇక మామూలు భజన కాదు ఇది. రాత్రంతా భజన చేయాలంటే రాత్రంతా భజన చేస్తూనే ఉంటాడు కాదు. మరి అంత పిచ్చేందుకో తెలియదు. సరే పక్క మెట్టలు ఉన్న వాళ్ళకు ఆవేశం ఆగక, లేకపోతే ఆవేదన ఆగక, ఆక్రోశం ఆగక ఏమన్నా అరిసింది అనుకుందాం. నీకేం పుట్టింది మరి? నువ్వు ఒకటే అరుచుడు అక్కడ చేయ కూకొని సీఎం అని. మరి ముసలోడు ఎక్కడ పోయిండు? ఆ దంతాలు లేనటువంటి సింహాన్నేమో ఫామ్ హౌస్లో పండుకోబెట్టిళ్ళు, మీసాలు లేనటువంటి పూలేమో ఇక్కడికి వచ్చి కొరుతా ఉన్నది ప్రజల్లోకి వచ్చి. అడవి జంతువులు ఇవన్నీ, పులులు, సింహాలు, నక్కలు, ఈ తోడేళ్ళన్నీ కూడా ఇవి అడవి జంతువులే కదా. ఈ అడవి జంతువులు వచ్చి మొత్తం జనాల మీద పడి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నది. ఒకటే సీఎం ఏం సాధించావురా బాబు? 4 సంవత్సరాలు ఇంకా పదవి వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. మీ పార్టీ ఉంటుందో పీకుతుందో మీకే డైలామాలో ఉన్నారు. ఉన్నటువంటి గెలిచినటువంటి 10 మంది పీక్కో పిల్లలకి వెళ్ళి బయటికి పోయిళ్ళు. ఎవడు ఉంటాడు నీ పక్క పెట్టి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉంటాడో లేదో తెలియదు. ఏమో సీఎం అని ఒకటి అరుచుడు, దానికి ఈయనేమో ఊకోమని చెప్పేసి ఈయన సంధాయించినట్టు. ఏమో మా నాయన సీఎం అవుతాడు, మా బావ సీఎం అవుతాడు, జైలుకి వచ్చిన వాళ్ళు అందరూ సీఎం అవుతారని చెప్పేసి అనుకుంటే మీ చెల్లె కూడా రేపు నిన్న మొన్న తిరుగుతూ ఉన్నది బాగానే, జైలుకు పోయిన వాళ్ళు అందరూ కూడా సీఎం అవుతారు, నేను ఎందుకు కాకూడదని. ఇక వీళ్ళందరినీ పక్కకు పెట్టి బావను పక్కకు పెట్టిండు, చెల్లెను పక్కకు పెట్టిండు, అయ్య రాగం చేసిండు. ఇక నేనే సీఎం అని చెప్పేసి ఇక ప్రజల్లోకి ఉరికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్పాలి. నిన్న రాగానే వాళ్ళ చెల్లె మంగళారతితోటి ఏది జిట్టు తీస్తుంది కవితమ్మ. ఇక ఇంకోడేమో గీడి గింజలు తెచ్చి ఆ మెడకేసిండు, ఇంకోడేమో నిమ్మకాయలు నోట నూకిండు. సో ఒక రకమైనటువంటి ఆగవా నిన్న, మామూలు ఆగం కాదు. ఏడికి పోయి వచ్చిండు నాయన. 5 గంటలు 6 గంటలు ఏసీబీ ఆఫీస్ ముంగడిపోయిండు, అలా కూర్చున్నాడు, వచ్చిండు, అయిపోయింది. ఒకడు దిచ్చి తీసుడు, ఒకడు గుమ్మడికాయకు తీసుకొచ్చి మీదేసి కొట్టుడు, ఒకడేమో గుమ్మడికాయతోటి వాడు నెత్తి గుద్దుకుంటాడు, ఒకడేమో జీడి గింజలు మెడకెత్తాడు. రకరకాలైనటువంటి అంగమ, మామూలు అంగమ కాదు కేటీఆర్ ఇంట్లో. ఇది అంతో కెత్తి అయితే నిన్న కేటీఆర్ బావెక్కడ పోయిండు అని చెప్పి ఆగవాగం అవుతా ఉన్నాడు. అయితే
తెలుసు ఆల్రెడీ బావ లోపలికి నెట్టే ప్రయత్నం చేసిండు, నన్ను లోపల నూకుదామని చూసిండు, బావకు ఒకసారి నా మొక్కలు చూపెడతాం ఇక అని వీళ్ళ బావకు మొక్కలు చూపి ఈ అందరిని ఇట్లా తోసుకున్న బావ ఎక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అంటే బావ వెనక కుట్ర చేసిండు, అయినా కానీ నేను బయటకు వచ్చినా, బావ నువ్వు చేసినా కానీ నేను బయటకు వచ్చినా చూడు అని చెప్పి చెప్పేందుకు నిన్న బావేడున్నాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఒక్కసారి అది చూద్దాం, దాని తర్వాత అసలు దానిలోకి పోదాం. హరీష్ బావేడు అంటాడు మళ్ళీ ఒకసారి హరీష్ ముఖం చూడు కింద అయింది. నీ అమ్మ నేను ఇంతగానో కష్టపడి లోపల నూకుదామని నేను చూస్తే మళ్ళీ వచ్చిండు కదా వీడు మళ్ళీ ఎట్లా తప్పించుకొచ్చిండు అని చెప్పేసి కొంచెం పరిచయం అవుతారట్టుంది. సరే ఇయ్యాల కాకపోయినా హరీష్ రావు రేపైనా కానీ నీకు ప్రతిఫలం ఉంటుంది, నువ్వు చేసినటువంటి ప్రయత్నం సఫలమవుతుంది, విఫలం ఏం కాదు, బాధపడకు. అందుకోసం అని చెప్పేసి ఈ ముఖాన్ని అది ఏసీబీ ముంగడికి వచ్చినటువంటి ముఖాన్ని ఒకసారి బావకు దర్శనం ఇద్దామని చెప్పేసి నిన్న బావ దగ్గర పోయి కూకున్నాడు. వీళ్ళందరినీ నెట్టుకుంటూ వచ్చిండు, మొత్తం బావ దగ్గర కూకుని ఇక ముచ్చట పెట్టేటువంటి ప్రయత్నం చేసాడు. సో ఇది నిన్న ఆయన బయటకు వచ్చినాక జరిగింది. సో బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇక మామూలు ముచ్చట్లు అంటవా, ఆ ముచ్చట్లు ఇంటే ఉసరెల్లి కూడా ఊరేసుకొని చచ్చిపోతుంది. అంటే ఎన్ని డ్రామాలు అంటే మామూలు డ్రామాలు కావు ఇవి. అవి ఇగో గత 10 సంవత్సరాల్లో హరీష్ రావు ఎక్కడ కనబడతా ఉన్నాడా? హరీష్ రావు ఎక్కడ కనబడతాడా? ఏడ కనపడడు. ఎందుకంటే ఈ వెనుక మొత్తం అంతా నడిపించిందే హరీష్ రావు. ఈ ఉన్నటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి చిట్టా ఇచ్చింది కూడా ఈ కేటీఆర్ చేసినటువంటి అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి ఈ లుచ్చా పనులకు పాల్పడ్డాడో ఈ చిట్టా అంతా తీసుకొని వచ్చి ఏసీబీకి, పోలీసు వాళ్ళకు, వాళ్ళకు వీళ్ళకి ఇచ్చిందే వీళ్ళ బావట. ఇంకా అరే ఆగ్రహి గత 10 సంవత్సరాల్లో పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవం ఏంటిది ఆరాధ్య దైవమా? నీ అయ్యా అందరికీ, తెలంగాణ ప్రజలకి అందరికీ ఆరాధ్య దైవమా? నీ ఇంట్లో కావచ్చు, అసలు నువ్వు కనీసం మీ అయ్యను గౌరవయ్యావు. మొన్ననే పాపం ఇరుగా రూకేసేందుంటే తొంటి ఇరిగిపోయింది. మీ చెల్లె దేకది, మీ బావ దేకుడు మీ అయ్యను. మీ అయ్య అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవం అట. అది ఆరాధ్య దైవమా? అది ఆరిపోయినటువంటి దీపం, అది ఆరాధ్య దైవం ఎట్లయితుంది? సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించినటువంటి నాయకుడు, తెలంగాణ సాధించి ఒక్కంతోండి అయిందాయా? ఒక్కంతోండి అయిందా? తెలంగాణ సాధించిన నాయకుడు అట. మళ్ళీ ఇంకోసారి ఇట్లా చెప్పావు, ఇక ఇంకోసారి చెప్పకు, ఇక ఈ ముచ్చట్లు, ఈ బట్టబాజీ ముచ్చట్లు ఇంకా బంద్ చేయి. తెలంగాణ సాధించినటువంటి ఒక్కడే సాధించినరా? 1300 మంది బిడ్డలు చనిపోయారు పాపం. 1300 మంది, చాలామంది ఒంటిపైన కిరోసిన్ పోసుకొని అగ్గి అంటించుకొని మొత్తం దహనం అయిపోయారు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. అగ్గిపేట దొరికినటువంటి హరీష్ రావు ఏమో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా తెలంగాణ మొత్తం సాధించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ అని చెప్పేసి ఈ సంబంధించినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏ విధమైనటువంటి ప్రాపగండ చేస్తూ ఉందో దయచేసి ఆలోచించండి. నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన ఏసీబీ ఈయనట ఒక్క పైసా నేను అవినీతి చేయలేదని చెప్పేసి వాళ్ళకి చెప్పిండు. ఇక వాళ్ళు చెప్పాగానే అయ్యా సుధపూస వచ్చిండయ్యా, ఇక ఇటువంటి మన హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు వచ్చిండు, ఈయన చెప్పేయాన్ని నిజాలే కాబట్టి సార్ మీరు పోలీసు సార్ ఇక మాదే తప్పైందని చెప్పేసి చేతులు కట్టుకొని సార్ వెళ్ళిరండి అని చెప్పేసి ఈయన ఏదో సాగనప్పినట్టుగా ఏదో ముచ్చట చెప్తా ఉన్నాడు. ఈయన మరి ఒకవేళ కనుక ఇది నిజంగా చేయకపోతే, ఏ తప్పు చేయకపోతే మరి అక్కడ కనుక ఏసీబీ ఆఫీస్ ముంగటికి 6వ తారీఖు పోతివి, వాళ్ళని చూడగానే గసగ్గున ఉచ్చపోసుకుంటే సపరేకి వస్తుంది. మరి అంత భయం ఎందుకైంది నీకు ఆ రోజు? నువ్వు ఏ తప్పు చేయవైతివి, నువ్వు నీతిమంతుడివే కావచ్చేమో, నువ్వు బుద్ధిమంతుడివే కావచ్చు, నీ అంత మంచోడు అసలు దేశంలో ఎవరు లేడు కావచ్చేమో. మరి అట్లాంటి వ్యక్తివి ఏసీబీ విచారణ పోయేటప్పుడు, అలాగే ఏసీబీ అధికారులు కేసులు పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఉరుకుతివి, హైకోర్టు ఉరుకుతివి, నాకు లాయర్లు కావాలి పక్క పెట్టంటివి.
నన్ను ఏం చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటే నీకు అంత భయం ఎందుకు మరి? నీకు నువ్వు ఏ దొంగతనమే చేయవైతివి, నువ్వు నిజంగా మంచోరువే కావచ్చేమో అన్నప్పుడు మరి అంత భయం ఎందుకు? అంటే ఇది కేవలం బయటకు వచ్చి మళ్ళీ ఇంకేది ముచ్చట మాట్లాడినా కానీ నడుస్తుంది అన్నట్టు. ఈ తమాషాలు బంద్ చేయి కేటీఆర్. నీ అన్ని డ్రామాలకే నువ్వు ఆ బ్రాండ్ అంబాసిడర్వి. నువ్వు నీ డ్రామాలు తెరవయా? ఇంకా వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగిండు. కాకపోతే 82 ప్రశ్నలు ఈయన అడిగిళ్ళు. 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావం వీళ్ళయ్యా 82 ప్రశ్నలు అడిగిల్లట. ఈయన లెక్క పెట్టినట్టు. ఈయన 82 ప్రశ్నలు అడిగిల్లట లెక్క పెట్టుకుంటా. సరే లెక్క ఎంత అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఏసీబీ అధికారులకి వాళ్ళు సరే ప్రశ్నలు రాసుకుంటే వాళ్ళకు లెక్క పత్రం ఉంటుంది. ఈయన క్వశ్చన్లు అడుగుతా ఉంటే ఇగో ఒకటో ప్రశ్నకి ఇగో ఈ సమాధానం చెప్పిన, ఇగో 10వ ప్రశ్నకి ఇది అని చెప్పేసి 82 ప్రశ్నలు ఈయన లెక్క పెట్టుకున్నాడు. ఆడిపోగానే గజ వాళ్ళని చూడగానే ఉచ్చపడవచ్చేమో, కింది నుంచి మీది నుంచి కారొచ్చు నాకు తెలిసి. ఇక లోపల నూకేటట్టే ఉన్నారా నాయన, ఇక అయిపోయింది నా కథ అనుకోవచ్చు. నువ్వు చెప్తావు కదా, చాలా సందర్భాల్లో చెప్తాడు కదా ప్రజలారా, ప్రభుత్వం అంతా కూడా నా మీద కుట్ర చేసి లోపలికి నూకేందుకు ప్రయత్నం చేస్తాముందని. మరి నిన్ను లోపలికి నూకాలనుకుంటే, నిన్ను లోపల వేయాలనుకుంటే, ఒకవేళ కనుక ప్రభుత్వమే నీ మీద కుట్రలు చేయాలని చెప్పేసి భావించింది అనుకుందాం, మరి నువ్వు లోపలికి పోయినా మళ్ళీ నేను ఎట్లా వచ్చినావు బయటికి? దీనికి సమాధానం చెప్పు. ఒకవేళ ప్రభుత్వమే రేవంతే కుట్ర చేసి నిన్ను లోపలికి ఎట్టాలనుకున్నాడు, ఇన్ని రోజులేమో ఆ కోర్టు ఆర్డర్ ఉన్నది, కోర్టుల పరిధిలో ఉన్నది కాబట్టి ఆగిండని అనుకుందాం. ఇప్పుడు కోర్టు పరిధిలో లేదు, ఏసీపీ బోర్డులకే పోయినావు నువ్వు. ఏసీబీ బోర్డులకు పోయిన తర్వాత మళ్ళీ బోర్డులకు వెళ్ళి బయటికి ఎట్లా వచ్చినావు నువ్వు? ప్రభుత్వం యొక్క పాత్ర ఉన్నట్టయితుంటే, రేవంత్ రెడ్డి యొక్క ప్రమేయం ఉన్నట్టయితుంటే, ఆయన యొక్క ఒత్తిడి కనుక ఉన్నట్టయితుంటే ఇవాళ నువ్వు పోయి చెంచలగూడలో చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి లెక్కకైతే. మరి ఆ చిప్పకూడును తప్పించుకొని మళ్ళీ ఎట్లా వచ్చినావు? బయటబాజీ మాటలు బంద్ చేయి, ఈ అన్ని చిల్లర మాటలు బంద్ చేయి. డ్రామారావు, నీ డ్రామాలు ఇప్పటికైనా ఆపు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఓహో ఇదా అర్థం? ఏంటిది? నీ అయ్యా, నువ్వు, మీ బావ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద పెట్టినటువంటి అయితే టాస్క్ ఫోర్స్ ఒకరిని పెట్టుకున్నారు కదా, రాధాకిషన్ రావు వాడో వీడో ఏమన్నా పెట్టుకున్నారు కదా, అసంటోళ్ళతోటి వాళ్ళ నోర్లు మూపించి 3rd డిగ్రీ చేపించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి తీరుగా ఇప్పుడు కూడా వీళ్ళు ఇట్లా చేస్తారు కావచ్చు అన్నటువంటి అనుమానం మీద అట్లా ఉండొచ్చేమో ఇంకా మనసులో. అంటే మేము చేసినాం కాబట్టి, ఇట్లా అక్రమమైనటువంటి కేసులు మేము పెట్టినాం కాబట్టి, ఒకవేళ తప్పుడే ఏసీబీ ముంగడికి పోయినట్టయితే లోపల మూస్తారు కావచ్చు అని చెప్పేసి నువ్వు అనుకున్నావు, కానీ కాలేదు. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. ఒకవేళ కుట్ర కోణమే ఉన్నట్టయితే ఉంటే ఇలా కేటీఆర్ ఇట్లా బయటకు వచ్చి ఈ యొక్క ఊగదప్పుడు ముచ్చట్లు మాట్లాడేటోడు కాదు. మరి నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటిది? కుట్ర లేదనే కదా. చట్టం దాని పని తను చేసుకుంటూ పోతుంది. విచారణ చేసిన నువ్వు నిర్దోషిగా అయ్యా, నువ్వు మాయనటువంటి మచ్చవి, నువ్వు ఆ నిప్పులో ఒకవేళ దునికిన కానీ కాలిపోవు, నువ్వు నీళ్ళలో గట్టి వేసి ముంచిన కానీ నువ్వు మునిగిపోవు, నువ్వు శుద్ధ పూసవు, నీకు ఏ తప్పు ఎరగది అని చెప్పేసి నిన్ను ఏదైనా ఒక తెల్ల బట్టలెక్క ఏమైనా నిన్ను బయటికి పంపిల్లా? నువ్వు ఇప్పటికి సైతం కూడా నువ్వు విచారణ ఎదుర్కొంటున్నటువంటి దొంగవి. నువ్వు 55 కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి ఒక దోషివి. నువ్వు మళ్ళీ విచారించి నిన్ను పంపించను, మళ్ళీ ఇంకా విచారణ ఉన్నది రమ్మని చెప్పిండు. నీకు ఎక్కడ కూడా పూర్తిగా కూడా నీకు క్లియర్ సర్టిఫికెట్ ఇవ్వలే. నువ్వు వైట్ పేపర్ అని చెప్పేసి నిన్ను ఎక్కడ కూడా గుర్తించలే. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు కుంభకోణం చేసినటువంటి ఒక దొంగలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈ బట్టబాజీ మాటలు బంద్ చేయగా నువ్వు బయటకు వచ్చేవో నువ్వు ప్రజలు ఇంటాలి కదా అని చెప్పేసి మాట్లాడితే ఇది ఎవరు కూడా ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు. వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలి, కష్టపడి తెచ్చినాం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి, ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్లా కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్తో చేసిన పని తప్ప ఇలా పైసలు అవి ఇది ప్రపంచంలో ఒక మంచి పేరు తీసుకురావాలి, దేశంలో ఒక మంచి పేరు తీసుకురావాలని తీసుకొని వచ్చినట్ట. ఇప్పుడు వీళ్ళ చెల్లెని అడిగినా అదే ముచ్చట చెప్తుంది. దేశంలో ఎక్కడి పేరు కానీ ఈ లిక్కర్ పట్టుకోగానే తాగుబోతులు ఏమైనా లిక్కర్ ఇట్లా చేతిలో పట్టుకోగానే తెలంగాణ పేరు గుర్తు రావాలని చెప్పేసి ఢిల్లీకి పోయి ఆ దందా చేసినని చెప్తుంది. ఇంకా మళ్ళీ ఈ చేసినటువంటి దొంగతనాన్ని మళ్ళీ తప్పించుకుంటుందిరా బాబు, బంద్ చేయగా.
ఆడినటువంటి నాటకాలు చాలుగా ఈ దొంగ నాటకాలన్నీ ఈ మాటలన్నీ చాలు. ఇదంటే ప్రపంచ చిత్రపటంలో మొత్తం బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ ఎలక్ట్రికల్ వాహనాలకి పెట్టింది పేరు తెలంగాణ అని చెప్పేసి నేను భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచానికి అంతా కూడా నేను పరిచయం చేస్తా అని చెప్పేసి పోయినట్టు ఈ మునగాడు పోయినా 55 కోట్ల కుంభకోణం ఏంది కథ ఏంది ఇది 55 కోట్లు ఎక్కడెక్కడ మారినాయి ఎవరికి తెలియకుండా మీ అయ్య జాగిర్ అన్నట్టుగా 55 కోట్ల రూపాయలను ఎవరు పర్మిషన్ లేకుండా ఆర్బీఐ అనుమతి లేకుండా ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తుడు ఏంది మీ అయ్యకి ఇట్లా సంబంధించినటువంటి భూములకి ఇట్లా అమ్మినటువంటి పైసలు అవి ఏమన్నా ప్రజల పైసలు కదా అవి అనుమతి ఉండాలి కదా వాళ్ళందరి ఏ అనుమతి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేసి మళ్ళీ ఇంకేమో సమర్థించుకుంటా ఉన్నాడు దీన్ని ఇంక ప్రపంచ చిత్రపటంలో పెడతాడు మళ్ళీ ఇప్పుడు ఈ మునగాడిగా నువ్వే పెట్టాలి మీ అయ్య కూడా గదే అన్నాడు దేశాన్ని మారుదామా దేశ రాజకీయాలకు పోదామా అన్నాడు పోయి పక్కేసుకొని ఫామ్ హౌస్లో పన్నాడు కథం సేమ్ అదే కథ అయ్యబుద్ధులేక పోతాయా కొడుకు ఇంకా అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పిన మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా నాకేం ఇబ్బంది లేదు నీకు ఇబ్బంది కాదు నువ్వు ఎన్నిసార్లు రమ్మన్నా పోవాల్సిందే నువ్వు రాకపోయినట్టయితే గొర్ర నేను గుంజుకపోయి అలా లేకపోతే అడుగు మామూలు లేసుడు కాదు గొర్ర గుంజుకపోవడే ఇక ఉత్తకు కూడా కాదు ఎట్లా గుంజుకపోతారో కూడా చూపెడతా నీకు నిన్ను వదిలిపెడతారు అనుకుంటావు నువ్వు చేసిన మామూలు పనులా నువ్వు చేసినవన్నీ మొత్తం అంతా ఎక్కడికక్కడ తెలంగాణలో మొత్తం కరగనాకిళ్ళు అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు అందరూ మొత్తం అంతా కరగనాకిళ్ళు ఉన్నటువంటి ఉత్తకు సంబంధించినటువంటి తెలంగాణని మొత్తం అప్పుల తెలంగాణ చేసి రాష్ట్రంలో మొత్తం అగమ్య గోచరంగా తయారు చేసి అలా మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా నాకేం తెలియదు మాకేమన్నా తెలుసా తెలంగాణను మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి పెట్టినటువంటి దుర్మార్గులు ఎవరో చెప్పాలి మరి ఇగో ఎట్లా ఇగో ఇట్లా నిన్ను ఎత్తుకపోకపోతాడు ఇట్లా గొర్ర గుంజుకపోతారు ఇగో నిన్ను ఇట్లా గుంజుకపోకపోతాడు నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే నేను వచ్చేదాన్ని సిద్ధ నువ్వు రాకపోయినా గుంజుకపోతారు ఇట్లా గుర్తుపెట్టుకో నువ్వు ఇంకా మళ్ళీ వచ్చి మీడియా ముంగట మళ్ళీ ఇంకా ముచ్చట చెప్తావు ఇంకా తప్పకుండా వస్తా మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన దాంతో పాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసిన ఏంటిదో సరే కేసు పెట్టినరు విచారణ చేస్తున్నారు పర్వాలేదు ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన ఏంటిదో మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం కేసీఆర్ యొక్క సైనికులట కేసీఆర్ సైనికులేమో వీళ్ళందరూ మనం అందరం కూడా కేసీఆర్ సైనికులు అయితే ఇప్పుడు కేసీఆర్ ఏమన్నట్టు ఇప్పుడు కేసీఆర్ రాజు అన్నట్టే కదా లెక్క అప్పుడేమో తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రానికి కాపల కుక్క అని చెప్పేసి ఆయన అన్నాడు ఈ కావల కుక్క పోయింది ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు తెలంగాణకి రాజు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అన్నట్టు వాళ్ళ కొడుకు ఎవరు రాముడు చెప్తా ఉన్నాడు మొత్తం మా ఉన్నటువంటి మా అయ్య రాజురా బాబు మన అందరం సైనికులు అని చెప్తా ఉన్నాడు అన్నట్టు నువ్వు చేసినటువంటి దొంగతనానికి మీ సైనికులు లెక్క వాళ్ళెందుకు కష్టపడాలి 55 కోట్ల రూపాయల కుంభకోణం కానీ భూముల కుంభకోణం కానీ ఈ కాళేశ్వరంలో కమిషన్లు కానీ ఏ ఒక్కరినైనా అడిగి చేసిందా మీరు అంటే దొంగతనం చేసేటప్పుడేమో ఒంటరిగా పోయి మొత్తం సాటుగా పోయి కోట్ల రూపాయలు తీసుకొచ్చుకున్నారు ఇలా మీ ఫామ్ హౌస్లు నింపుకున్నారు ఇలా బయటపడంగానే నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నన్ను అనవసరంగా నన్ను ఇరికించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది దయచేసి కార్యకర్తలారా మనం అలర్ట్గా ఉండాలని చెప్పేసి కార్యకర్తలు గుర్తొస్తూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దీంట్లో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క భౌతవ్యం ఏమైనా మారిందా వాళ్ళ బతుకు చిత్రం ఏమైనా మారిందా ఎక్కడ వేసినటువంటి గొంగళ ఆనే ఉన్నది తారగాని చెప్పులు గతిలేనటువంటి హరీష్ రావు ఏమో ఫామ్ హౌస్ కొనుక్కున్నాడు ఇస్త్రీపట్లకు రూపాయలు లేనటువంటి కేటీఆర్ ఏమో విదేశాలలో కూడా బంగ్లాలు కొనుక్కున్నాడు మరి కవితమ్మకు కారు కూడా గతి లేనటువంటి కవితమ్మ బూర్జ్ ఖలీఫాలో ఇల్లు కొనుక్కున్నది మరి మీ బతుకులు ఎక్కడ మారినాయి అంటే ఇవాళ కేసులు అయ్యేసరికి కేటీఆర్కి ప్రజలు గుర్తొస్తూ ఉన్నారు కార్యకర్తలు గుర్తొస్తూ ఉన్నారు
దయచేసి ఆలోచించండి. ఇంకా సమస్యల గురించి మాట్లాడతాం, ప్రజల గురించి మాట్లాడతాం, మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఇయ్యని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడరు సార్, మీరు మాట్లాడంగా ఏమొద్దు అంటలేదు. ఈ మాట సంబంధించిన టాపిక్ వేరు. మిమ్మల్ని నిలదీయంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన గ్యారంటీలపైన కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నీకు, నీ అయ్యకు, మీ అందరికి ఇస్తే నీ నాయనపై ఏమో దంతాలు లేనటువంటి పులి ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయింది. ఇలా కేసులలో ఇరుక్కోనేమో నువ్వు విలవిల్లాడుతూ ఉన్నావు. నువ్వు వాటి మీద కొట్లాడమని చెప్పేసి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండు. మరి నీ అయ్యను గుంజుకురావు, మరి అసెంబ్లీకి వచ్చి అడుగుతురా నాయన మరి ఏంది కథ అని చెప్పేసి అంటలేవు. నీ నాయననే అంటలేవు, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కదా, నువ్వు నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది కాదనట్లేవు. ఈ నిలదీసేదానికి కేసులకు ఏమైనా సంబంధం ఉన్నదా? నువ్వు చేసినటువంటి దొంగతనానికి కేసు ఈ విషయాలను అడిగేదానికి ఏమైనా సంబంధం ఉన్నదా? అంటే దీనికి దానికి ముడేసి ఇక దీని ద్వారా నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం అన్నట్టు. ఇంకా మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2500 రూపాయల గురించి మాట్లాడతాం. ఇక పాడిందే పాడరా పాస్పాల దాసరి అన్నట్టుగా నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో, వదిలిపెట్టమని చెప్పిన. సరే, ఎవరు వాళ్ళకి చెప్పినట్ట, నిజంగా చెప్పాలంటే వాళ్ళకే చెప్పినట్ట, ఏసీబీ అధికారులకే చెప్పినట్ట ఈ మాట అంతా. 100 కేసులు పెట్టుకున్నా నన్ను ఏం చేయలేరు, మేము నిలదీస్తాం, మేము ప్రభుత్వాన్ని మేము ఎదురిస్తాం. గ్యారెంటీల గురించి వాళ్ళకి ఎందుకు, ఏసీబీకి ఎందుకు అయ్యే వాళ్ళు దవడం ఇచ్చి 4 వేస్తారు అట్నే. నీకు వచ్చింది ఎందుకు, వచ్చిన పని ఏంది, ఈ కథ ఏంది అక్కడ అంటారా? 82 క్వశ్చన్లు ప్రభుత్వం రేవంత్ రెడ్డి నా మీద కుట్రపూరి గీ అని వింటారు. వాళ్ళు అడిగినటువంటి దానికి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే, అంతే తప్పించి నువ్వేదో ఎదురుపు క్వశ్చన్లు వేసుకుంటా నువ్వు అక్కడ ఇంకా నేనే మునగాని లెక్క ఏమైనా నడుతుంది, బీఆర్ఎస్ పార్టీలో మా అయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నేనేం చేసినా నడుతుంది అంటే అది నడవదు అది. కాబట్టి ఆయన ఏదో బయటకు వచ్చి నేనే వేయాలా, ఏసీబీని అంతా కూడా నేనే శాసించానని చెప్పే ప్రయత్నం అన్నట్టు అది. ఇంకా చెప్పు, ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే. మరి ఏమి లేదు, లొట్ట పీసు కేసు అయితే నీకు లాగలు ఎందుకు తడుస్తూ ఉన్నాయని అడుగుతా ఉన్నావు. ఎందుకు గజగజ వణుకుతా ఉన్నావు? లొట్ట పీసు కేసు కోసం కోట్లకి ఎందుకు పోతా ఉన్నావు? అంతమంది బలం ఎందుకు? ఆ లాయర్ల యొక్క బలగం ఎందుకు? ఈ 100 కోట్ల రూపాయలు వాళ్ళకు కుమ్మరించడం ఎందుకు? నువ్వు పోయి చక్కగా నిజంగా కూడా నువ్వు నిర్దోషి అయితే, నువ్వు మాయనటువంటి మచ్చవైతే నువ్వు పోయి బరాబర్ అక్కడ ఏసీబీ ముంగడికి పోయి నేనేం చేసినా అని చెప్పేసి నువ్వు అడుగు, అప్పుడు నిన్ను బరాబర్ ఒప్పుకుంటాం. ఓర్యాబా అక్కడ ఏసీబీ ఆఫీస్ ఆ గేటు చూడగానే కథం వెనుకకు మర్రి వచ్చిండు 6వ తారీఖున. మరి అంత భయం లేదు ఎందుకు నువ్వు బయటకు వచ్చినావు? ఇది ఉత్తదే, ఇది నక్కతోలు కప్పుకున్నటువంటి అది పులితోలు కప్పుకున్నటువంటి నక్క, ఇది పులితోలు కప్పుకున్నటువంటి నక్క. ఇది భయం ఎందుకు ఉండదు? లోడలో వణుకుతూ ఉంటుంది పానం అంతా. అది చూడగానే ఏమవుతుందో లోపలి నెట్టేది మా చెల్లేమో 5.5-6 నెలల పాటు జైల్లో కూకునే. ఇప్పుడు నాకు కూడా తప్పదా? నేను ఇల్లు ఉన్నట్టయితే మా బావ ఈ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ ఈ మళ్ళీ వేరే ఏమైనా కొత్త కుంపటి ఏమైనా తెరుతాడా, నా సెల్ ఏమైనా రేపు నా పోస్ట్ ఏమైనా ఎత్తుకపోతా అన్నటువంటి భయం లేదు నీకు? ఇంకా లేదు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చి, నేను అదే ఇంతకుముందు చెప్పిన ప్రజలారా, ఇదే విషయం చెప్పిన. రేవంత్ రెడ్డి జైలుకు పోయింది కాబట్టి వీళ్ళని కూడా జైలుకు పంపాలని చెప్పేసి అనుకుంటే, మరి నిన్న ఆ బోన్లోకే పోయింది కదా, అక్కడ ఆ బోన్లో లోపల కూకున్నాడు కదా. సరే, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కంటే ముక్కు బయట పెద్ద గుండుకు జర పోక సాగునట్లకి పోక బయటకు వచ్చింది. కానీ ఈయన డైరెక్ట్ పులిలో బోన్లోకే పోయింది కదా. మరి డైరెక్ట్ ముయ్యొచ్చు కదా రేవంత్ రెడ్డి ఒకవేళ కావాలనుకుంటే. పైచాచిక ఆనందం, రేవంత్ రెడ్డి కుట్ర, నన్ను అరెస్ట్ చేసేందుకు చేస్తానని చెప్పేసి అన్నావు కదా. మరి నిన్ను లోపల నువ్వు మళ్ళీ ఎందుకు బయటకు వచ్చినట్టు నువ్వు? కాబట్టి ఏదో బట్టకాల్సి మీదే ఆలే బదనం చేయాలి అన్నట్టు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు, నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలనేది మా నాయకుడు. చాలు, ప్రపంచ పటంలో తెలంగాణ సంబంధించిన చిత్రపటాన్ని, తెలంగాణ సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఆల్రెడీ మీ చెల్లె చేసేటువంటి కార్యక్రమం విజయవంతంగా చేసింది. మనకు తెలంగాణ అంటే ఆల్రెడీ ఢిల్లీలో తెలిసిపెట్టట్టుగా మీ చెల్లె చాలా ఉద్యమం చేసి అక్కడ బాటిల్ గీటిలా సంబంధించిన వ్యవహారం అంతా నడిపి అంతా చేసింది చాలు. తెలంగాణ ఉద్యమం కోసం మీ అయ్య చేసింది చాలు. తెలంగాణ చిత్రపటాన్ని మీ చెల్లెగారైనటువంటి కవితమ్మ చేసింది చాలు. ఇక నువ్వు ఏ విధంగా ఫార్ములా రేస్ గురించి మొత్తం దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి 55 కోట్ల రూపాయలకు సంబంధించి కొట్టేసింది చాలు.
ఈ పేర్ల వెనుక వేరే ఉంటుంది వీళ్ళ కథ అంతా కూడా. మా కమిట్మెంట్ మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు. వాస్తవం 50 లక్షలతో దొరుకుతారు ఎవరైనా. 55 కోట్లు కొట్టేయాలి, కొట్టేస్తే ఈయన లెక్క 55 లక్షలు. రేవంత్ రెడ్డి గారు మీరన్నా తెలుసుకోర్రి, 55 లక్షలతో దొరికినటువంటి దొంగ అంటా ఉన్నారు. 55 లక్షలతో దొరుకుతారా? ఇట్లా మంచి మంచి దందాలు చేసి 55 కోట్లు, వాళ్ళ చెల్లెమో 100 కోట్లు కొట్టేసింది, కాళేశ్వరం ప్రాజెక్టులు ఏమో బావేమో 1000 కోట్లు కొట్టేసిండు, అక్కడ భూములం గీవులను అంత కొట్టేసేమో ఆయనే ముసలైన ఆయనకు సంబంధించినటువంటి ఆయన సంపాదన ఆయనకు సంపాదించుకున్నాడు. గట్ల ఉండాలి కుటుంబం అంటే, కానీ గిట్ల 55 లక్షలు పోయి 55 లక్షలతో దొరుకుతారు మీరు, అదే చెప్తా ఉన్నాడు. ఇంకా గట్ల దొరుకుతారు లుచ్చ పనులు అంటే 55 లక్షలు లుచ్చ పనులు అయ్యి అట్లా దొరకొద్దు. దొరికితే 55 కోట్లు 70-80 కోట్ల రూపాయలు అట్లా చేసి దొరకంటా ఉన్నాడు. ఇంకా భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. ఎవరు లేకపోతే ఎందుకు లాగులు తడుస్తావు నేనంటా ఉన్నా. భయపడటం లేడు తెలంగాణలో వాస్తవే, కానీ మీ కుటుంబంలో నువ్వు ఉన్నావు కదా భయపడటోనివి. చక్కగా పోయాలా ఎందుకు పోతలేవు నువ్వు? ఆయాళ్ళ నీకు నోటీస్ ఇచ్చినప్పుడే పోవాలి కదా, ఈ కోట్లు ఎందుకు నీకు అంటా ఉన్నా. మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు కాదు మీరు చూస్తున్నారు. ఏంటిదో రాష్ట్రంలో ఎవరు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాళ్ళు లోపలెత్తాడు. నిన్ను మాత్రం కుక్క కూడా దేకపోవు. ఒకవేళ నువ్వు కేసీఆర్ కొడుకు కాకపోతే నిన్ను కుక్క కూడా దేకపోవు. నువ్వు కేసీఆర్ కొడుకు అని చెప్పేసి ఎంతో కొంత గుర్తుపట్టిన నీకు ఆ రోజులల్లా. ఒకవేళ కేసీఆర్ కొడుకు కాకపోతే ఇక్కడ దేక నిన్ను మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దేక. ఏదో ముసలో పెట్టినటువంటి జర ఆ భిక్షతోటి నువ్వు కేటీఆర్ అంటే గీన అని చెప్పేసి తెలిసింది. అంతే తప్పించి నువ్వేదో అక్కడి నుంచి ఊసిపడలేదు, నువ్వేమో రాజకీయాలు లేవు. కేవలం ఉద్యమం సమయంలో అట్లా కడకడలు మీ అయ్యే ఉద్యమం చేస్తానని చెప్పి దొంగ ఉద్యమం చేస్తా అంటే అట్లా తిరిగి వచ్చి అలా లోపల ఏదో మందలు కలిసినవు తప్పించి నీకు గుర్తింపు నాది. నేను ఆయన ఎవరో మర్చిపోయింది పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నేను ఎవడు నేనేమంటున్నాను, నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. నేనేం చెప్తా దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే ఇప్పుడు ఈయన గుర్తుపడతారు. 55 కోట్ల కుంభకోణం అంటే ఈయన గుర్తుపడతారు. గట్లా ఉండాలి. లిక్కర్ దందా చేసిన వాళ్ళు అంటే అట్లా ఉండాలి, గుర్తుపట్టేట్టుగా ఉండాలన్నట్టు. అట్లా గుర్తుపట్టాలి. నేనేం చేయాలి దానికి? నువ్వేం చేయకు. ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే ఏందో కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో. వాళ్ళెందుకు నీవు చేసినటువంటి ఈ లంగ కేసుకు వాళ్ళెందుకు దీక్షతో ఉండాలి, వాళ్ళెందుకు ధైర్యంతో ఉండాలి? నువ్వు ఉండు. సో ఇది జరిగినటువంటి నిన్నది. మొత్తానికైతే ముసలిని అయితే ఆగం చేసిండు, సీఎం అని చెప్పేసి అనిపించుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా బయటకు వచ్చి ఏదో ప్రభుత్వం మీద బదనం చేయాలి, రెండోది రేపు మేమే కదా వచ్చేది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్కరు సంగతి చూస్తా అన్నటువంటి ఒక పరోక్షకంగా ఒక హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. అది ఒక పోలీసులకి కావచ్చు, ఇంకా మిగతా సంబంధించిన కొంతమందికి కావచ్చు. కానీ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఈ అబద్ధాలైనటువంటి డ్రామాలు. ఈ డ్రామాలకు పెట్టినటువంటి పేరే కల్వకుంట్ల కుటుంబానికి. కల్వకుంట్ల కుటుంబం అంటే ఈ డ్రామాలకి కేర్ ఆఫ్ అని అర్థం. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలలో ఎక్కడ కూడా నీతి లేదు, నిజాయితీ లేదు, ఏది లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా కరగనాకినటువంటి దొంగలు వీళ్ళు. ఇలా సావుకాడ ఏదో సంపిరోడు వచ్చి సంతాపం తెలిపినట్టుగా ఇలా ఈ దొంగ చేసినటువంటి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్ళేదో ప్రజల మీదకి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సెంటిమెంట్ డ్రామాలు ఇక ఆపు. నువ్వు కేవలం ఒక్కసారి పోయి బయటకు వచ్చినావు కావచ్చేమో, ఇంకా ఉన్నది తదుపరి ఈడీ ఉన్నది. మళ్ళీ తర్వాత నిన్ను ఈ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏసీబీ పిలుస్తుందట, అప్పుడు ఏమైనా ఉంటే చూద్దాం. నువ్వు మాత్రం ఖాయం, నువ్వు మాత్రం కేటీఆర్ ఖచ్చితంగా ఈ ఖాయం. దీంట్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇక తప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక హైకోర్టులో నీకు ఆల్రెడీ అయిపోయింది. ఇక సుప్రీంకోర్టులో ఒక 10వ తారీఖు 16వ తారీఖు నీ విచారణ ఉన్నది. ఆ క్వాష్ పిటిషన్ అది కూడా నీకు నువ్వు వేసినటువంటి క్వాష్ పిటిషన్ కూడా కొట్టేస్తారు. నీకు రేపో మాపో కన్ఫామ్గా ఊసలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి అయితే వస్తుంది అన్నటువంటిది నేను అనట్లేదు, జనాలు అంటా ఉన్నటువంటి ముచ్చట.